ఓకే నంజాడి మాట్లాడండి సార్ జూపుడు గారు. తర్వాత సీనియర్ నాయకులు పెద్దలు రామకృష్ణ గారికి, తర్వాత మా పెద్దలు చంద్రసాంబశివరావు గారికి. అంటే మనం వాస్తవాలు మాట్లాడుకుందామా లేకపోతే వాటిని దాటేసి మాట్లాడదామా అనేది మన ముందు కూడా ఒక క్వశ్చన్ ఇప్పుడు మాట్లాడే విధానంలో ఆ క్రమంలో నాకు కనపడతా ఉంది. మనకి జ్యుడిషియర్లో ఒకటి ఉంది, డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్ జస్టిస్ అని. వినపడుతుందండి నేను మాట్లాడండి వినిపిస్తుంది. వినిపిస్తుంది మాట్లాడండి, వినిపిస్తుంది. మీరు కంటిన్యూ చేయండి, మీరు బ్రేక్ ఇవ్వడం అవసరం లేదు, మాట్లాడండి. డిలేడ్ జస్టిస్ ఇస్ డినైడ్ జస్టిస్ అంటాం. నాకు తెలిసి స్పేస్ టెక్నాలజీలో స్పెషలిస్ట్గా ఉన్నటువంటి చంద్రసాంబశివరావు గారు మన ముందున్నారు. లీగల్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి రామకృష్ణ గారు కూడా పెద్దలు మన డిబేట్లో మన ప్యానెల్లో ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు అంటే మొత్తం చాలా సీనియర్ నాయకులు, నాకు తెలిసి ఆనెస్ట్ అండ్ సిన్సియర్ పొలిటీషియన్. ఇప్పుడు మీరు ముగ్గురు మాట్లాడిన తర్వాత నాకేమనిపిస్తుందంటే ఈ సాయికృష్ణ ఈ సబ్జెక్టు ఇది ఊహకి బ్రెయిన్కి అందనటువంటి రాకెట్ టెక్నాలజీ ఏం కాదు. ఇది ప్రజల మధ్యలో దాదాపు 1.5 నెలలుగా నలుగుతున్నటువంటి ఒక అంశం. ఇది దీన్ని స్పీడ్గా వెలికి తీసి ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సినటువంటి చట్ట పరిధిలో ఉన్న ప్రభుత్వం కనపడుతూ ఉంది. ప్రభుత్వం తోటి పనిచేసే పోలీస్ వ్యవస్థ కనపడుతుంది. ప్రశ్న వేసి సమాధానం కోసం ఎదురు చూస్తున్నటువంటి కోర్టు కూడా వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా సివిక్ సొసైటీ 2గా విడిపోయింది, 3గా విడిపోయింది అని అనవసరం మనకిస్తున్నారు. విభిన్నమైనటువంటి అభిప్రాయాల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. బట్ వాట్ ఈస్ ద ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్? అంటే గవర్నమెంట్కి అసలు ఒక అంతు చిక్కనటువంటి రాకెట్ సైన్స్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యండి. మనం ఇన్ని రోజులు దీన్ని మాట్లాడుకుంటా ఉన్నామా, లేదా డిబేట్ల మీద డిబేట్లు పెడతా ఉన్నామా? దీన్ని కూడా మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. వర్మ గారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. నాకు తెలిసి దీని మీద మన ఇద్దరమే నేను మీతోటి 2-3 డిబేట్లో కూడా నేను పాల్గొన్నాను. ఇది 4వ డిబేట్ అనుకుంటున్నాను. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ సార్? అవును, 4వ డిబేట్ అనుకుంటున్నాను. దీనికి వేర్ ఇస్ ద ఎండ్ పాయింట్? అసలు దీనిలో దొరకనటువంటి అర్థం కానటువంటి అంశం ఏమైనా ఉందా? ఇది సాంఘిక శాస్త్రం లాంటిదే కదా, ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు. ఒక కుర్రోడిని కృష్ణలంకలో ఉన్నటువంటి ఒక సిఐకి అప్పచెప్పారు. ఆ కుర్రోడు కనపడటం లేదు. కోర్టుకి ఏం చెప్పారంటే మేము తర్వాత తీసుకొస్తా ఉన్నారు. కోర్టు సార్ మీ వీడియో రొటేట్ చేయండి. జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ఈరోజు జూపుడు గారు మీ వీడియో రొటేట్ చేయండి, ఆగిపోయింది. జూపుడు గారు వినిపిస్తుందా? గొట్టిపేడి గారు సార్, ఇక్కడ అంటే ప్రధానంగా నేను ఇప్పుడు పెద్దగా ఈ లెగసీ గురించి అంటే లెగసీ అంటే కుటుంబాలకు